నీళ్లు, జీలకర్ర బాగా నీళ్లలో కలిపి నానబెట్టి ఆ తర్వాత ఆ నీళ్లు కలబంద మొక్కలో పోస్తే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అలాగే జాతకంలో కుజదోషం వల్ల పెళ్లి ఆలస్యం అవుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా వస్తున్నా, ఇంటి యోగం ఆలస్యం అవుతున్నా, సొంత ఇంటి యోగం ఆలస్యం అవుతున్నా, ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యల నుంచి బయటపడటానికి బెల్లం ముక్క నీళ్ళల్లో కలిపి, బెల్లం ముక్క కలిపిన నీళ్లు మంగళవారం రోజు కలబంద మొక్కలో పోయండి. బెల్లం ముక్క కలిపిన నీళ్లు మంగళవారం కలబంద మొక్కలో పోస్తే కుజుడు ప్రసన్నమవుతాడు, తొందరగా సొంతింటి యోగం సిద్ధిస్తుంది, కుజదోష తీవ్రత తగ్గుతుంది. అలాగే ఎప్పుడైనా సరే విద్యార్థులు బాగా విద్యలో రాణించాలన్నా, తొందరగా మంచి ఉద్యోగం లభించాలన్నా, వ్యాపారంలో బాగా అభివృద్ధి సాధించాలన్నా బుధవారం రోజు తేనె కలిపినటువంటి నీళ్లు కలబంద చెట్టు మొదట్లో పోయండి. అంటే ఒక గ్లాసు నీళ్ళల్లో కొద్దిగా తేనె కలిపి ఆ